Namaste, welcome to Edunine Career Guidance, Josh Innovations Private Limited, Edunine Overseas Consultancy. మనందరికీ తెలుసు ఇంజనీరింగ్లో సీట్లు వచ్చేసి కేటగిరీ ఏ ఉంటాయండి, కేటగిరీ బి ఉంటాయి అండ్ ఎన్ఆర్ఐ కోటా సీట్లు కూడా ఉంటాయి. ఈ ఎన్ఆర్ఐ కోటా సీట్లు, మేనేజ్మెంట్ కోటా సీట్లు అన్నీ ప్రైవేట్ కాలేజెస్లోనే ఉంటాయి. మనకి గతంలో ఈ మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా ఏదైతే కన్నర్ కోటా అంటే కేటగిరీ ఏకి ఎలాగ నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేస్తున్నామో సీట్లు, అదేవిధంగా కేటగిరీ బి కూడా నోటిఫికేషన్ ఇచ్చి గవర్నమెంటే ఫిల్ చేస్తుంది అని కూడా విన్నాం. బట్ అదేమీ అంత ప్రాసెస్లోకి ఏమీ రాలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే అంటే యథావిధిగానే కాలేజెస్ ఏంటంటే నోటిఫికేషన్స్ ఇస్తే కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, మేనేజ్మెంట్ కోటాలో ఏ కాలేజ్లో అయినా కూడా 30% సీట్లే ఫిల్ అవుతాయండి. అందులో సూపర్ న్యూమరీ లేదంటే ఎన్ఆర్ఐ కోటా విత్ ఇన్ ది మేనేజ్మెంట్ కోటాలోనే ఉంటాయి. ఓకేనా, దానికి స్పెషల్గా కోటా ఏముండదు. ఇప్పుడు కేటగిరీ ఏ ఓకే 70% తీసేద్దాం. కేటగిరీ బి 30% గురించి మాట్లాడుకుందామండి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి, ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా మాట్లాడుకుందాం. ఏదైతే తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ నోటీస్లో క్యాండిడేట్ కంటే ఎక్కువ డీటెయిల్స్ అనేవి కాలేజెస్ వాళ్ళకే ఉందండి. మోస్ట్లీ అంత ఇన్ఫర్మేషన్ కూడా మనం బ్రీఫ్గా షెడ్యూల్ మాట్లాడుకుందాం. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే మాట్లాడుకుందాం. మీకు కావాలంటే ఇది నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి బ్రీఫ్గా తెలుసుకోవాలి అనుకుంటే. ఓకేనా. సో గతంతో పోలిస్తే అంటే మేనేజ్మెంట్ని పట్టించుకోకుండా ఉన్న రోజుల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసేవారు. మీ అందరికీ తెలుసు, డొనేషన్స్ రూపంలో కూడా ఫీజెస్ అనేవి కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కాలేజెస్ వాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఒక కన్ను వేసినట్టే మేనేజ్మెంట్ సీట్ల పైన అసలు ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారు ఏంటి అనే దానిపైన కూడా ప్రభుత్వం ఒక చూపు చూస్తుందనే అనుకోవచ్చు మనం కూడా. ఓకేనా. దీనికి సంబంధించి ప్రతి కాలేజ్లో కూడా 30% సీట్లు ఉంటాయన్నాను కదా. 30% సీట్స్ని రకరకాలుగా అంటే ఒక క్యాండిడేట్ యొక్క సమర్థతని బట్టి, వాళ్ళకి వచ్చిన ర్యాంక్ బట్టి, మెరిట్ బట్టి వాళ్ళ ఫీజెస్ అనేవి, డొనేషన్స్ అనేవి ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఓకేనా. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు బ్రీఫ్గా మాట్లాడుకుందామండి. ఇదేంటి మనకి ఈ షెడ్యూల్ దేనికి అంటే అడ్మిషన్ ప్రాసెస్ దేనికి, ఏవైతే 30% మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉంటాయో దాన్ని ఫిల్ చేయడానికి కేటగిరీ బి అండ్ 15% సూపర్ న్యూమరీ కోటా ఇన్ బిఈ బీటెక్ కోర్సెస్. ఓకేనా. మనకి ఎన్ఆర్ఐ కోటా, ఎన్ఆర్ఐ సీట్లు కూడా ఫిల్ చేయొచ్చు. ఓకే. అంటే ఏమైనా మిగిలిపోతాయి. ఓకేనా. ఏవైతే సీట్స్ మిగిలిపోతాయో వాటిని ఎన్ఆర్ఐ కోటా రూపంలో కూడా ఫిల్ చేసుకోవడానికి కాలేజెస్కి రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఎవరికంటే నాన్ మైనారిటీ లేదు అంటే మైనారిటీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్కి ఎవరైతే ఏఐసిటిఈ రికగ్నిషన్ ఉంటుందో, యూనివర్సిటీ అఫిలియేషన్ ఉంటుందో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 విధాలుగా ఉన్న కాలేజ్ యాజమాన్యాలకి రిలీజ్ చేసిన నోటీస్ ఇది. ఓకేనా. సో మనం ఏం చూడాలండి అంటే ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్ చూడాలండి. దానికంటే ముందు అసలు కాలేజ్ యాజమాన్యాలు ఏం చూడాలో ఒకసారి మాట్లాడుకుందాం. గైడ్లైన్స్ ఏమి ఇచ్చింది అనేది ఒకసారి చూద్దామండి. ఓకేనా. ఇవేంటంటే మనకి 3 భాషల్లో అట్లీస్ట్ 3 పేపర్స్లో, ప్రముఖంగా ఉన్న పేపర్స్లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లాగా ఇవ్వాలి. ఓకేనా. నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి. అట్లీస్ట్ 3 లీడింగ్ డైలీ న్యూస్ పేపర్స్, ఏ న్యూస్ పేపర్ అయినా ఉండొచ్చు, బట్ అది లీడింగ్ న్యూస్ పేపర్ అయి ఉండాలి. అండ్ ఒక్కొక్క లాంగ్వేజ్లో, ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూలో అయితే మాత్రం వీటిని డిస్ప్లే చేస్తూ, సో ఇవైతే కంపల్సరీ డిస్ప్లే అయి ఉండాలండి. మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ స్టేటస్ ఆఫ్ కాలేజ్ ఏంటి, మైనారిటీయా నాన్ మైనారిటీ కాలేజా, అది డిస్ప్లే అవ్వాలి. అండ్ మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ సీట్స్ అవైలబుల్ బ్రాంచ్ వైజ్, సో ఏ బ్రాంచ్కి ఎన్ని మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఉన్నాయి. అప్లికేషన్ ఫార్మెట్, సో ఏదైతే మనం అప్లికేషన్ పెడతామో ఆ అప్లికేషన్ ఫార్మెట్ కూడా అడ్వర్టైజ్మెంట్లో చూపించాలి. అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ టు బి పెయిడ్ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్, సో మనకి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజెస్ ఎంత, ఏ మోడ్లో పే చేయాలి. ట్యూషన్ ఫీజ్ డీటెయిల్స్, సో మీ కాలేజ్లో ట్యూషన్ ఫీజు ఎంతెంత ఛార్జ్ చేస్తారు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ బై ది క్యాండిడేట్స్, సో క్యాండిడేట్స్ ఏవైతే అప్లికేషన్ ఇవ్వాలో దానికి లాస్ట్ డేట్ ఏంటి. మోడ్ ఆఫ్ సబ్మిషన్ బోత్ ఆన్లైన్ అండ్ ఇన్ పర్సన్, సో మనం ఎలా సబ్మిట్ చేస్తున్నాం, ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చా లేదంటే ఇన్ పర్సన్ సబ్మిట్ చేయొచ్చా, దానికి సంబంధించిన డీటెయిల్స్. వెన్యూ ఫర్ కలెక్టింగ్ అప్లికేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, సో మనం అప్లికేషన్స్ అనేవి ఎక్కడ సబ్మిట్ చేయాలి, దానికి వెన్యూ ఏంటి, సో ఈ డీటెయిల్స్ అన్నీ చూపిస్తూ కాలేజ్ యాజమాన్యాలు 3 పత్రికల్లో 3 భాషల్లో అయితే మనకి రిలీజ్ చేయాలి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అంటూ కాలేజెస్కి అయితే మాత్రం. సో ఈ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే చేస్తూ 3 భాషల్లో 3 పేపర్స్లో
ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి అంటూ టీజీ సిహెచ్ఈ అయితే కాలేజెస్ యాజమాన్యాలకైతే చెప్పడం జరిగింది. చూద్దాం వాళ్ళు ఏ డేట్స్లో రిలీజ్ చేస్తారు. సో మీరు కూడా ఒకసారి పేపర్స్ చెక్ చేస్తూ ఉండండి. మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది పేపర్లో రిలీజ్ చేస్తారు. ఇప్పుడు కాలేజ్ మన పిల్లలు ఏం చేయాలి అంటే డేట్స్ చెక్ చేయండి చాలు ఒకసారి, ఓకేనా? ఏ డేట్స్లో రిలీజ్ అవ్వచ్చు అనేది చూద్దాం. కాలేజ్ యాజమాన్యాలకి ఇచ్చిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? సో కాలేజ్ యాజమాన్యాలు ఏ డేట్స్ లోపు అప్లికేషన్స్ పెడతాయి? సో డీటెయిల్డ్గా చూద్దాం. The managements of engineering colleges shall follow the following schedule for category B admissions. సో category B admissions సంబంధించి కాలేజ్ యాజమాన్యాలు ఏ డేట్స్ లోపు ఏం పనులు చేయాలో చెప్పిందండి. ఆ షెడ్యూల్ ఒకసారి చూద్దాం. దీంట్లో మనకు సంబంధించింది ఏం లేదు, బట్ ఎలా జరుగుతుంది కేటగిరీ బి ప్రాసెస్ అంతా తెలుసుకోవడం కోసమే ఈ వీడియో చేస్తున్నా, ఓకేనా? ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్స్ బై ది మేనేజ్మెంట్ ఆఫ్ ది కాలేజ్ ఇన్ 3 లీడింగ్ న్యూస్ పేపర్స్, తెలుగు, ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ అండ్ డిస్ప్లే ఆన్ ది కాలేజ్ వెబ్సైట్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ది ఐటమ్ నెంబర్ 2. మినిమమ్ ఆఫ్ 7 వర్కింగ్ డేస్ షుడ్ బి గివెన్ టు అప్లై ఫ్రమ్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత 7 వర్కింగ్ డేస్ అయితే మనకు అవకాశం ఇవ్వాలి, ఓకేనా? తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో వాళ్ళు 3 లీడింగ్ పేపర్స్లో 3 భాషల్లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు మన కోసం. ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? జూన్ 29 నుంచి అయితే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే ఇది పేపర్స్లో చూపిస్తూ ఉంటారు, ఓకే? లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్స్. సో వాళ్ళు అప్లికేషన్స్ ఎప్పటి వరకు తీసుకోవచ్చు అంటే క్యాండిడేట్స్ దగ్గర నుంచి అప్లికేషన్స్ ఎప్పటి వరకు తీసుకోవచ్చు అంటే జూలై 15 వరకు తీసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ అడ్మిషన్స్. సో వాళ్ళు ఎప్పుడు క్లోజ్ చేస్తారు అంటే అడ్మిషన్స్ అనేవి జూలై 28న క్లోజ్ చేస్తారు, ఓకే? ఎప్పుడు డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేస్తారు అంటే ఒక్కొక్క క్యాండిడేట్కి సంబంధించి జూలై 29 నుంచి మనకి డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేస్తారు. ఇంకా ఏవైతే డీటెయిల్స్ అప్లోడ్ చేస్తారో వాటిని ఫ్రీజ్ చేయడానికండి వితౌట్ లేట్ ఫీజు అనేది 30 జూలై లోపు వాళ్ళు ఫ్రీజ్ చేస్తారు. విత్ లేట్ ఫీజు మనకి 3,000 రూపాయలు కనుక పే చేసామనుకోండి, విత్ లేట్ ఫీజు ఆగస్ట్ 5 వరకు అయితే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ అడ్మిషన్ ఫీజు కూడా ఉంది 1000 రూపాయలు, ఓకేనా? ఇది ఒక్కొక్క క్యాండిడేట్కి. మీరు ఎన్ని అప్లికేషన్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని కాలేజెస్లో అయినా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. ఒక్కొక్క కాలేజ్కి 1000 రూపాయలు అయితే పే చేయాలి. ఇంకా మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పట్లోగా సబ్మిట్ చేయాలి అంటే కాలేజ్ యాజమాన్యాలు ఆగస్ట్ 6వ తేదీ వరకు అయితే వాళ్ళు ఆలోపే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా? ఇదంతా కాలేజ్ యాజమాన్యాలకి సంబంధించిందే, మనం ఏమీ చేయాల్సిన అవసరం ఏం లేదు, మనకు సంబంధించిన డేట్స్ కాదు. కాకపోతే ఆ డేట్స్ లోపు మీరు కాలేజెస్కి మేనేజ్మెంట్ కోటాకి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ ఒక్క పని మాత్రమే మనం చేయాలండి, ఓకేనా? మామూలుగా అసలు మనం ఏం సబ్మిట్ చేయాలి చూడండి ఒకసారి. మనం కాలేజెస్ సబ్మిట్ చేస్తాం, కాలేజ్ వాళ్ళు హయ్యర్ అథారిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సబ్మిట్ చేస్తారు, ఓకేనా? బట్ మనమైతే ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అండ్ కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ కనుక అడిగితే సబ్మిట్ చేయండి. అవన్నీ కూడా ఈ టీజీ సిహెచ్ఈ వాళ్ళకి వాళ్ళు సబ్మిట్ చేస్తారు, ఓకే? టీజీ వెబ్సైట్ 2026 ర్యాంక్ కార్డ్, జేఈ ర్యాంక్ కార్డ్ విత్ హాల్ టికెట్, ఎస్ఎస్సి లేదంటే 10th క్లాస్ మార్క్స్ మేమో, ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా మార్క్స్ మేమో, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to intermediate or diploma transfer certificate, community certificate in case of SC, ST or BC, equivalency certificate from BIE or AIU in case of students who passed the qualifying examinations from the other state or and other countries. సో అదర్ స్టేట్లో కానీ అదర్ కంట్రీస్లో కానీ మనం పాస్ అయితే ఇంటర్మీడియట్ అనేది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి, ఓకేనా? ఇవైతే మనం కాలేజీకి సబ్మిట్ చేయాలి. అండ్ మీరు ఎన్ని కాలేజెస్లోనైనా మేనేజ్మెంట్ కోటాకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒక్కొక్కరు 1000 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ ఈ డాక్యుమెంట్స్ అయితే మనం ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్మీడియటా, లేదు అంటే ఎప్సెట్లోనా, లేదు అంటే జేఈయా. సో వీటి మెరిట్ ఆధారంగా మనకి సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. టాప్ కాలేజెస్ అయితే కొన్ని కాలేజెస్లో ఏంటంటే ఇంటర్మీడియట్ ఆధారంగానే మీకు సీట్ కూడా వస్తుంది, జేఈఈ వరకు వెళ్ళరు. బట్ జేఈలో మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి మీకు, లేదంటే ఎప్సెట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది, బట్ ఆ స్కాలర్షిప్స్కి వాటికి మనం అర్హులం కాదు అనుకోండి, మనం ఇలా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మంచి మంచి కాలేజెస్లో సీట్ అనేది సంపాదించవచ్చు. సో ఇవ్వండి మనం కాలేజ్కి ఇవ్వాల్సిన డాక్యుమెంట్ లిస్ట్. మేనేజ్మెంట్ కోటా వైపు చాలామంది విద్యార్థులు చూస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చినా కానీ ఆ ర్యాంక్కి అనుకున్న కాలేజ్లో సీట్ రాలేదనుకోండి, మేనేజ్మెంట్ కోటాలో వచ్చి జాయిన్ అవుతుంటారు. లేదు అంటే జోసా కౌన్సిలింగ్లో కానీ ఎప్సెట్ కౌన్సిలింగ్లో కానీ మంచి సీటు రాదు, రియంబర్స్మెంట్ రాదు అనుకున్న విద్యార్థులు కూడా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలి తప్పదిక. సో అలాంటి విద్యార్థులు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ జోసాకి అంటే జేఈ వాళ్ళు క్వాలిఫై అయ్యారు, బట్ జోసా కౌన్సిలింగ్లో సీట్ వచ్చేంత క్వాలిఫికేషన్ వాళ్ళ దగ్గర లేదనుకోండి, వాళ్ళు ఈ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటాలో కూడా జాయిన్ అవుతూ ఉంటారు. ఎప్సెట్లో కూడా అంతే.
అంత మంచి ర్యాంక్ రాలేదనుకోండి, మంచి సీట్ అక్కడ రావట్లేదు అనుకోండి, కాస్త ఖర్చు పెట్టుకోగలుగుతాము అనుకున్న విద్యార్థులు కూడా జాయిన్ అవుతుంటారు. సో రకరకాల కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి ఎప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఏంటి, ఎలా ఉంటుంది ప్రాసెస్ అని తెలుసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఈ వీడియో ఒకసారి చూడండి. ఓకేనా, ఇది వాళ్ళ వీడియో. మీకు మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి ఏ కాలేజ్లో అయినా ఏ బ్రాంచ్లో అయినా సీట్ కావాలంటే మీరు ఖచ్చితంగా EDU9 హెల్ప్ కంపల్సరీ తీసుకోవాలి. ఓకేనా, ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎందుకంటే మేము ఎక్కడైనా కూడా సీట్ ఇప్పించగలుగుతామండి. ఓకేనా, ఇది మర్చిపోవద్దు. EDU9 కెరీర్ గైడెన్స్కి మీరు తప్పకుండా కాల్ చేయండి.